గుంటూరు జిల్లా పెనుమాకకు వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నేతలు వెళ్లారు. ఇటీవల భూములివ్వని రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలారు అధికారులు. రైతుల పొలాలను పరిశీలించనున్నారు పరిరక్షణ కమిటీ సభ్యులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది గుంటూరు జిల్లా నుంచి. గుంటూరు జిల్లా పెనుమాకకు వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నేతలు వెళ్లారు. ఇటీవల భూములివ్వని రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలారు అధికారులు. అయితే రైతుల పొలాలను పరిశీలించనున్నారు పరిరక్షణ కమిటీ సభ్యులు. గుంటూరు జిల్లా పెనుమాకకు వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నేతలు వెళ్లారు. ఇటీవల భూములివ్వని రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలారు అధికారులు. రైతుల పొలాలను పరిశీలించనున్నారు పరిరక్షణ కమిటీ సభ్యులు. టీడీపీ నేతల ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంటున్నారు పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం సాక్షి స్క్రీన్ పై. ఏ విధంగా వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు, ప్రొటెస్ట్ జరగకుండా అడ్డుకుంటున్నారు అనేది గుంటూరు జిల్లా పెనుమాకకు వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నేతలు వెళ్లారు. ఇటీవల భూములివ్వని రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలారు అధికారులు. రైతుల పొలాలను పరిశీలించనున్నారు పరిరక్షణ కమిటీ సభ్యులు. టీడీపీ నేతల ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంటున్నారు పోలీసులు. ఎక్కడికెళ్లినా దాష్టీకమే మనకు కనబడుతోంది. అసలు ఇంటి దగ్గర శాంతియుతంగా నిరసన చేయాలన్నా దాష్టీకమే. ప్రతిపక్ష హోదాలో ఉండి అధికార పక్షాన్ని వాళ్ళ అన్యాయాల్ని ప్రశ్నించాలన్నా దాష్టికమే. ఇప్పుడు రైతుల పక్షాన నిలబడాలన్నా కూడా దాష్టికాన్ని మనం చూస్తున్నాం. పోలీసులు ఏ విధంగా అడ్డుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతల్ని అని పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి, అక్కడ ప్రొటెస్ట్ ఏ విధంగా జరుగుతోంది, అసలు పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు, పరిస్థితి ఎలా ఉంది? వనవల్లో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ ఏదైతే ఉందో అది ఇవాళ పెనుమాకలో పర్యటించింది. 4 రోజుల క్రితం ఎవరైతే రాజధానికి భూములు ఇవ్వలేదో ఆ రైతులు భూముల్లోకి కొండవీటి వాగు గట్టు తెంపేసి వాటర్ పంపించి పూర్తిగా పొలాలన్నీ ముంచేసింది గవర్నమెంట్. అయితే వాటిని పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు వెళ్తూ ఉన్నారు. పేరున్నాని, మాజీ మంత్రులు పేరున్నాని, అంబటి రాంబాబు, అలాగే తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు, దుద్దిరెడ్డి రామారెడ్డి, దేవిడి అవినాష్ తో పాటు నేల అప్పిరెడ్డితో పాటు మరి ఇదే నేపథ్యంలో తెలుగుదేశం గూండాలు అడ్డుకున్నారు. కనీసం పెనుమాకలో కూడా వెళ్ళలేదు. పూర్తిగా ఏదైతే ఉండవల్లి సెంటర్ లోనే దాటగానే భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీని అడ్డుకోగలిగింది. వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తారు. కానీ కమిటీ సభ్యులు మాత్రం రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులు మా దగ్గరకు వచ్చి చెప్పారు, ఒకసారి రండి, మీరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని మీరు చూడండి అంటూ రైతులు ఆహ్వానించారు. అందుకే మేము వెళ్తూ ఉన్నాము అని చెప్తున్నా తెలుగుదేశం గూండాలు మొత్తం ఏదైతే కాన్వాయ్ ఉందో ఆ కాన్వాయ్ పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పూర్తిగా పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారు. ఎందుకంటే ముందుగానే గ్యాదర్ అయి ఉన్నారు. ఒక చోట వందవల్లిలో ఒక ప్లేస్ లో తెలుగుదేశం నాయకులంతా ఖచ్చితంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ వస్తే దాడి చేయడానికి రెడీగా ఉన్నారన్న పోలీసులకు సమాచారం అందింది. కానీ పోలీసులు మాత్రం వారిని తొలగించలేదు. అయితే ఒక్కసారిగా కాన్వాయ్ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాహనాలపై దాడి చేయడం జరిగింది. గొడవ జరుగుతూ ఉంది. గొడవ మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం నాయకులు ఇదంతా బయట నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకులు, రైతులు కాదు. ఒకరిద్దరు రైతులు ఉండొచ్చు కానీ మిగిలిన వాళ్ళంతా పెనుమాక, ఉండవల్లి, అలానే తాడేపల్లి మండలం నుంచి తెలుగుదేశం నాయకులను రప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రుల కాన్వాయ్ మీద దాడి చేస్తున్నారు. విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు కూడా లిమిటెడ్ గా ఉన్నారు. పోలీసులకు ముందు తెలుసు ఖచ్చితంగా దాడి చేయడానికి తెలుగుదేశం నాయకులు కుట్ర పన్నారని. కానీ పోలీసులు పూర్తిగా వాళ్ళు సహకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ముందు వాళ్ళని కమిటీ పర్యటించేటప్పుడు ఆల్రెడీ షెడ్యూల్. అశోక్ ఒక్క నిమిషం, మనం చూస్తున్నాం స్క్రీన్ మీద కారు మీద ఎవరో రాళ్లతో దాడి చేసినట్టు. అది చాలా తీవ్రంగా కారు అయితే ఎలా అయిపోయిందో చూస్తున్నాం మనం స్క్రీన్ మీద. కారు ఎవరిది? దాడి చేసిన టీడీపీ గుండాలేనా? ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వ్యక్తులు మాత్రం మొత్తం టీడీపీ గుండాలే. వాళ్ళు చెలవేగిపోతున్నారు. రాళ్లు తెచ్చి ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అటాక్ చేయాలన్న కోణంతోనే వచ్చారు. అందులో భాగంగానే వెళ్తున్న కాన్వాయ్ని వెంటనే అడ్డుకోవడం జరిగింది. రోడ్డుకు బైఠాయించారు. మీరు వెళ్ళడానికి వీల్లేదంటూ అడ్డుపడుతున్నారు. రైతుల సమస్యలు, రైతులు ఎవరైతే రాజధానికి భూములు ఏమన్నారో వాళ్ళు వచ్చి ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకుంటుంది, మీరు వెళ్ళి మా బాధలు వినండి అని చెప్తుంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే మీరెందుకు ఆపుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నా వెంటలేదు. కార్ల పైన దాడి చేశారు. పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా దీనికి పోలీసులే బాధ్యత కూడా వహించాలి. ఎందుకంటే దాదాపు ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేయడానికి తెలుగుదేశం గూండాలంతా ఒక చోట గ్యాదర్ అయ్యారు. 2 చోట్ల పెనుమాక ఊళ్ళో దాదాపు కొంతమంది ఉన్నారు. అలాగే ఉండవల్లిలో కూడా ఒక పాయింట్ లో కొంతమంది ఉన్నారు. దాదాపు 300 మందికి పైగా గ్యాదర్ అయ్యారు. రైట్ అశోక్ చెప్పండి. అశోక్, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? సిచ్యువేషన్ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా దాదాపు దాడి చేస్తున్న తెలుగుదేశం నాయకులకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని క్లియర్ చేయాలి. ఎవరైతే పరిరక్షణ కమిటీ నాయకులు ఉన్నారో వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళ బాధలు వినాలి. కానీ పోలీసులు పూర్తిగా వాళ్ళు దాడి చేస్తుంటే చూస్తూనే ఉండిపోయారు. పూర్తిగా పోలీసులు కనుక తలుచుకుంటే వాళ్ళందరినీ క్లియర్ చేసే పరిస్థితి ఉంది. కానీ పోలీసులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉన్నారు. దీంతో తెలుగుదేశం బృందాలు రెచ్చిపోతున్నారు. కార్లకు అడ్డం ఉన్నట్టు కార్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తిగా మనం చూస్తున్నాం విజువల్స్ లో వాళ్ళంతా రోడ్డు పైన బైఠాయించి ప్రధానంగా పెనుమాకు ఇటు అమరావతికి వెళ్లే దారినే ప్రధానంగా దీనిపైన బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మీరు రాజధానిలోకి వెళ్ళడానికి వీల్లేదంటూ ఆందోళన చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నారు, మీకు ఇబ్బంది లేదు, కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి పొలాలు ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది, వాళ్ళు వచ్చి మాతో విన్నవించుకున్నారు, మేము వాళ్ళ భూమిని చూడటానికి వెళ్తున్నాము, మీకేంటి అభ్యంతరం అని చెప్తున్నా మీరు వెళ్ళడానికి వీల్లేదంటూ రౌడీయిజం చేస్తున్నారు, గూండాయిజం చేస్తున్నారు, కార్ల ధ్వంసం చేస్తున్నారు, పెద్ద పెద్ద రాళ్లు కూడా వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన దాడి చేయడానికి ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది అని తెలుస్తున్న పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తుగా వ్యవహరించారు. అందుకే ఇంత పెద్ద గొడవ జరుగుతోంది. భారీ స్థాయిలో తెలుగుదేశం నాయకులు అటు పనమాతలో ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా వచ్చి పూర్తిగా కార్లన్నీ ధ్వంసం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. పూర్తిగా పోలీసులు కూడా అంటే గొడవ జరుగుతుంది అని పోలీసులు కూడా తెలుసు. ఎందుకంటే దాడి చేయడానికి ఒక పథకం ప్రకారం తెలుగుదేశం నాయకులు కుట్రపడ్డారు. పోలీసులు పూర్తిగా విఫలమైపోయారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్ల పైన దాడి చేసి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అయితే అశోక్, మనం విజువల్స్ లో చూస్తున్నట్టయితే పోలీసులు ఏ విధంగా అడ్డుకుంటున్నారు అంటే వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంటున్నారు, కానీ దాడి చేసే టీడీపీ గుండాలను మాత్రం అడ్డుకున్నట్టు కనిపించట్లేదు మనకి. ఎందుకంటే ఆ కారు విజువల్స్ చూస్తున్నాం, ఎంత మేర డ్యామేజ్ అయింది అని చెప్పి, ఎంత బలంగా కొట్టకపోయింటే అంత మేర డ్యామేజ్ అయి ఉంటుందని కూడా చూస్తున్నాం. ఉదయం నుంచి పోలీసులు తెలుగుదేశం నాయకులకు మాత్రమే ఒత్తాసు పలుకుతున్నారు. తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఒక చోట గ్యాదర్ అయ్యారన్న సమాచారం పోలీసులకు పక్కా తెలుసు. కానీ వాళ్ళని అక్కడి నుంచి పంపించలేకుండా పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. వెంటనే తెలుగుదేశం గుండాలకి దాడి చేశారు. అది చాలా దారుణ పరిస్థితి. ఒక రైతు వెంకటరెడ్డి అనే రైతు ల్యాండ్ పూలింగ్కి భూమి ఇవ్వలేదు, కానీ అతన్ని ల్యాండ్ లో రికనబుల్ ప్లాట్లు ఏవైతే ఇచ్చేశారో అవి రెగ్యులర్ ప్లాట్ కేటాయించారు. ఆ రైతులు పరామర్శించడానికి వెళ్తున్నారు. దాంతో పాటుగా ఏదైతే 4 రోజుల క్రితం రాజధానికి పెనుమార్పులో చాలా మంది భూములు ఇవ్వలేదు, ఆ భూములు మేము ఇవ్వమని తేల్చి చెప్పేశారు. దీంతో కొండవీటి వాగుకు ఆ కొండవీటి వాగు ఏదైతే గట్టు ఉందో ఆ గట్టుకు గండి కట్టి వాళ్ళ పొలాల్లోకి ప్రభుత్వం నీళ్లు వదిలేసింది. దీంతో పూర్తిగా పొలాలన్నీ మునిగిపోయి చెరువులు కల్పిస్తున్నాయి. ఆ రైతులంతా వచ్చి మా దగ్గరికి రండి, మేము పొలం ప్రభుత్వం దాక్షిణ్యం చేస్తుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, కొండవీటి వాగు గట్టు తెంపేసి మా పొలాలను డ్యామేజ్ చేసి మీరు రండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిపుణులు ఆహ్వానించారు. ఈ రోజు ఆ పొలాన్ని పరిశీలించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఐడిఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు అందరూ వెళ్తూ ఉంటే తెలుగుదేశం గూండాలు ఎలా అయినా సరే దాడి చేయాలని సంకల్పంతోనే ఉదయం నుంచి గ్యాదర్ అవుతూ ఉన్నారు. పూర్తిగా దాడి చేయడానికి ఒక కుటుంబాన్ని ఇప్పుడు దాడి చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే కార్ల పైన దాడి చేశారు, పూర్తిగా విధ్వంసం సృష్టిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రవీందర్ కూడా జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి, ఏదైతే రైతుల భూముల్ని పరిశీలించేందుకు వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నేతలను ఈ విధంగా అడ్డుకోవడం, ఇలా దాడులకు తెగబడ్డం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సిఐడిఏ రైతు పరిరక్షణ కమిటీ పర్యటన ఈ రోజు జరగబోతుందని తెలిసిన తర్వాత రాత్రి నుంచే పక్కా ప్లాన్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించారు. అందులో భాగంగానే ఈ రోజు ఉండవల్లి దగ్గర ఈ టీం ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం 2 చోట్ల ఈ టీంలు ఏర్పాటు చేశారు. ఒకటి ఉండవల్లి సెంటర్ లో ఒక చోట, ఆ తర్వాత ఉండవల్లి దాటిన తర్వాత మరొక పెరుమాకలోకి ఎంటర్ అయ్యే ప్రాంతంలో మరొక 200 మంది తోటి అక్కడ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే ఇట్టి పరిస్థితిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఈ రైతు ప్రతినిధులు ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు, ఇదంతా మహారాజ్యం అనేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజధాని అనేది కేవలం కొంతమందికే పరిమితం అవుతుంది అనేటువంటి ఆందోళన గడిచిన కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు దాన్ని నిరూపిస్తూ నిజమని తేటతెల్లం చేస్తూ మరోసారి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గూండాలు రెచ్చిపోయారు. ప్రస్తుతం ఉండవల్లి సెంటర్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యే ప్రాంతంలో రోడ్డు మీదకి వచ్చినటువంటి దాదాపు 20 నుంచి 30 మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు. మొదట నల్ల జెండాలను చూపిస్తూ, నల్ల బ్యానర్లను చూపిస్తూ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, తమ నిరసనలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు దాదాపు పోలీసులు కూడా 3 ఎస్ఐలతో పాటు మరి కొంతమంది పోలీసులు ఉన్నప్పుడు కూడా వారిని కూడా తోసుకుంటూ ఈ టీడీపీ గుండాలు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వెహికల్స్ మీద తోసుకొచ్చారు. ఆ సమయంలో ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఏకంగా ఒక కారును కూడా ధ్వంసం చేశారు. అత్యంత బలంగా కొట్టి, ఆ రాయితో కొట్టి దాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కారు అద్దం ముందు భాగం ధ్వంసం అయిపోయింది. ఆ తర్వాత మిగతా కారును కూడా పగలగొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పటికే బండిలో ఉన్నటువంటి పార్టీ సంబంధించినటువంటి నాయకులు అందరూ దిగడంతో ఆ కారులను ధ్వంసం చేయడానికి వీలేదు. ఆ సమయంలోనే పోలీసులు వీరిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే ఇక్కడ ఉండవల్లో కనిపిస్తూ ఉంది. వారందరూ కూడా రోడ్డు మీద కూర్చొని ఉన్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం వారిని ఎందుకు అడ్డుకోవడం లేదు, ఎందుకు అక్కడి నుంచి తరలించడం లేదు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. పోలీసులు కొంచెం సీరియస్ గా దృష్టి పెడితే వీరందరూ కూడా ఒక్కరు కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉంది కేవలం 25 నుంచి 30 మంది మాత్రమే ఉన్నారు. వారిని అడ్డుకోవడం అనేది పోలీసులకు పెద్ద లెక్క కూడా కాదు. కానీ వారి ఆధ్వర్యంలో, వారి కనుసనల్లోనే ఇది మొత్తం జరుగుతుంది. వారు వచ్చి ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకుల కార్లను ధ్వంసం చేస్తున్నా కూడా చోద్యం చూస్తూ ఉన్నారే తప్ప వారిని సీరియస్ గా అక్కడి నుంచి తరివేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. చివరికి వారి చేతిలో లాఠీలు కూడా కనపడినటువంటి పరిస్థితి. మొత్తంగా
ఇప్పుడు కూడా ఒక ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది. రాకపోకలు రెండు వైపులా కూడా, అంటే రాజధాని ప్రాంతంలోకి వెళ్ళేటువంటి వాహనాల రాకపోకలు కూడా ఈ టీడీపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి చర్యల కారణంగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిజానికి కొద్దిసేప క్రితమే వీళ్ళు బయలుదేరాల్సినప్పుడు కూడా ఈ రోజు వర్షం కారణంగా దీన్ని వాయిదా వేసుకోవాలని తొలుత భావించారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని రైతులు రావాల్సినట్టు పట్టుకొడుతున్నారు. ఎందుకంటే రాజధానిలో ఇప్పటికే సర్వం కోల్పోయి రోడ్డును పడినటువంటి రైతులు ఉన్నారు. వారందరూ కూడా తమ ఆవేదనని ఇటీవలే వైఎస్ జగన్ దృష్టి తీసుకొచ్చారు. మీరు వచ్చి మాకు అండగా నిలబడాలి, లేదంటే మమ్మల్ని కనీసం ఊళ్ళో ఉండటానికి కూడా వీలు లేకుండా ఇళ్లను కూడా కూల్చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారంటూ తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కలిశారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి తమ బాధను వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జగన్ స్పందించి రాజధాని ప్రాంతాల్లో ఆ బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలబడేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సిఆర్డీఏ రైతు పరిరక్షణ సమితి పేరుతో ఏర్పాటు చేసినటువంటి రైట్ రవీందర్, చూస్తున్నాం ప్రస్తుతం మనకి విజువల్లో క్లియర్ కట్ గా కనిపిస్తోంది. గుంటూరు జిల్లా పెనమాక నుంచి చూస్తున్నాం, ఒక ఉద్రిక్తకర వాతావరణం కనిపిస్తోంది. అక్కడికి వచ్చారు రైతు పరిరక్షణ కమిటీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా. వారందరినీ కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. కనీస నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కూడా అక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం రవీందర్ అక్కడ ఈ మొత్తం వ్యవహారాన్ని కవర్ చేస్తున్నారు. రవీందర్, చూడండి, చాలా విచక్షణారహితంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. అక్కడ రైతు పరిరక్షణ కమిటీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అంతా రైతులు ఉన్నారు. వారి పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా వీళ్ళంతా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులనే కాదు, ఏకంగా పోలీసుల మీద కూడా దాడి చేశారు. ప్రస్తుతం మనం ఒక విజువల్లో కన్నా చూసి ఆ పోలీసుల మీద దాడి చేసిన నేపథ్యంలో ఒక కానిస్టేబుల్ కి తీవ్రంగా గాయమైంది. అతను తరలించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని మీకు విజువల్ చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. చాలా తీవ్రంగా అతను గాయపడ్డాడు. అతన్ని తరలించేందుకు ఆ ప్రయత్నం చేస్తున్నారు. చాలా 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 సీరియస్ గా అతనికి దెబ్బతగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అతను దాడి కారణంగా అతను మొహం మీద చాలా తీవ్రంగా దెబ్బలు తగ్గడంతో పాటు మీకు చూస్తున్నాం, పెనమాకలో ఒక ఉద్రిక్తకర వాతావరణం కనిపిస్తోంది. రైతు పరిరక్షణ కమిటీ నేతలపై రాళ్లు, కర్రలతో రెచ్చిపోయి టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. రైతు పరిరక్షణ కమిటీ నేతల వాహనాలపైన రాళ్లు, కర్రలతో దాడి చేశారు. మనం చూస్తున్నాం ఏ రకంగా ఒక బండరాయితోటి కారు పైన దాడి చేశారో కూడా చూస్తున్నాం. భూములు ఇవ్వని రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇటీవల రైతుల పొలాల్లోకి కంప్లీట్గా నీళ్లని వదిలేశారు అధికారులు. బాధిత రైతులకు అండగా రైతుల పొలాల్ని పరిశీలించేందుకు రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లడమే పాపమైపోయింది. చూస్తున్నాం, రాళ్లతో, కర్రలతో టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్న పరిస్థితి. పోలీసులు కూడా ఒక ప్రేక్షక పాత్రకి పరిమితం అయిపోయారు. కొంతమంది కానిస్టేబుళ్ల పైన కూడా టీడీపీ గూండాలు దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఒక ఉద్రిక్తకర వాతావరణం అక్కడ ప్రస్తుతం కనిపిస్తోంది. అమరావతి పరిధిలో పెనమాకలో రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు టీడీపీ గూండాలు. రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపైన దాడికి తెగబడ్డారు. బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేశారు.